హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక సూరి సుధాకర్ ఇంటి ముందుకు వచ్చి సుధాకర్కి కాల్ చేసి నేను మీ ఇంటి ముందే ఉన్నాను, బయటికి రా అని బెదిరించడంతో కంగారుగా సుధాకర్ బయటికి వస్తూ ఉండగా సుధాకర్ని కౌశికి గమనించి బయటికి వస్తూ ఉంటుంది. ఇక సూరిని చూసిన సుధాకర్ షాక్ అవుతూ, ఏంటి నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదా అని అడుగుతుండగా ఇక సుధాకర్ చేయిని తోసేసి, సూరి ఏంటి నీ కొడుకు పని పూర్తి చేయలేదు అని డిసప్పాయింట్ అవుతున్నావా, నువ్వేమో మనసులతో ఆడుకుంటావు, వాడేమో మనుషుల ప్రాణాలే తీసేస్తాడు. అయ్యకు తగ్గ కొడుకు అయినా నీ పెంపకంలో పెరిగిన నీ కొడుకు ఇంతకు మించి ఎలా మంచిగా పెరుగుతాడు. తండ్రి కొడుకులు ఇద్దరు మీ బుద్ధులను బయట పెట్టుకున్నారు అని అంటుండగా, అది కాదు సూరి, నిజంగా నా కొడుకు అటువంటి వాడు కాదు, కోపం ఎక్కువ కానీ ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు అని యువరాజ్ కూర్చి సుధాకర్ చెప్తుండగా, అవునా అయితే ఇదేంటి అని తన గుండెకి తగిలిన గాయాన్ని సూరి చూపెడుతూ ఉంటాడు. ఆ గాయాన్ని చూడగానే సుధాకర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక నీ కొడుకు నా గుండెల్లో పొరిచాడు, నన్ను చంపడానికి ట్రై చేశాడు, కానీ లక్కగా నా గుండె నా కుడివైపు ఉండడంతో బ్రతికి బయటపడ్డాను అని సూరి సుధాకర్తో చెప్తూ ఉండగా ఇక మెల్లిగా అక్కడికి వచ్చి సూరి చెప్పే మాటలన్నీ కౌశికి వినేస్తుంది. నేను చెప్పేది విను సుధాకర్, ఇక లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ ఇది. నువ్వు వాళ్ళ అమ్మని మోసం చేశావని తెలిసినాక కూడా నాన్న కావాలి, నాన్న కుటుంబం కావాలి, ప్రేమ కావాలి అని ఆ కేదార్ పిచ్చోడిలా నీ కుటుంబం చుట్టే తిరుగుతున్నాడు. ఇక నేను చెప్పేది విను, కేదార్ని నీ కొడుకుగా అంగీకరించాలి, నీ ఆస్తిలో వాటా ఇవ్వాలి, నీ కుటుంబంలో ఉండనివ్వాలి, ప్రేమ పంచాలి. ఇందులో ఏది ఒక్కటి జరగకపోయినా నీ చీకటి గతం గురించి మీడియా ముందు బయట పెడతాను. ఏ పేరు కోసమైతే నువ్వు ప్రాకులాడుతూ కేదార్ని దూరం పెడుతున్నావో ఆ పేరే నీకు లేకుండా చేస్తాను. నేను చెప్పిన వాటన్నిటిలో ఏది ఒక్కటి జరగకపోయినా నీ బండారమంతా మీడియా ముందు బయట పెడతాను అని అంటూ సూరి సుధాకర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సూరి వెళ్ళగానే కౌశికి వచ్చి, బాబాయ్ అతడు సూరియేనా, సూరి బ్రతికే ఉన్నాడా అని అడుగుతూ ఉండగా సుధాకర్ టెన్షన్ పడుతూ కౌశికి సూరి మాటలన్నీ వినేసిందా అని అనుకుంటూ ఉండగా ఇక ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతూ ఉంటాడు సుధాకర్. సూరి వెళ్ళిపోయేటప్పుడే వచ్చాను, ఇక సూరి పట్టుకోవాలని ట్రై చేశాను కానీ కుదరలేదు బాబాయ్ అని అంటూ ఉండగా, నేను బయటికి వచ్చేసరికి ఏదో పిచ్చోడిలాగా మాట్లాడి ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాడమ్మా అని సుధాకర్ మాట మారుస్తుండగా కౌశికి మనసులో, నీ అంతటా నిజం నువ్వు బయట పెట్టే వరకు నేను నిన్ను బలవంతం చేయను బాబాయ్ అని అంటూ, నువ్వేం టెన్షన్ పడకు బాబాయ్, ఇక సూరి బ్రతికే ఉన్నాడని నాకు తెలిసింది కదా, నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఇక సూరి కోసం బయటికి వస్తూ ఉంటుంది కౌశికి. అప్పటికే సూరి ఆటో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తప్పించుకున్నావా, ఆయనే బ్రతికే ఉన్నావు కదా, ఇక ఏం కాదు అని అంటూ కోపంగా జేడి అని అరుస్తూ జేడికి కౌశికి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రూమ్లోకి దాత్రి కేదార్లు వస్తారు. కేదార్ నేను ఫేస్ వాష్ చేసుకుంటాను దాత్రి అంటూ లోపలికి వెళ్ళగానే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక కౌశికి నుండి కాల్ వస్తుందని తెలుసుకున్న జేడి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా ఇక కౌశికి కోపంగా, ఎంతకి అమ్ముడుపోయావు జేడి అని అనేస్తుంది. ఇక జేడి కోపంగా కౌశికి గారు అని అరుస్తూ ఉంటుంది. అరవకు జేడి, నా కుటుంబంపై బురద చల్లాలి అని నా తమ్ముణ్ణి ఎందుకు డార్కేట్ చేశావు, ఎవరికి ఎంతకు అమ్ముడుపోయావు అని కౌశికి అంటుండగా ఇక జేడి కోపంగా, ఈ మాట మీరన్నారు కాబట్టి నా కోపం నా పిడికిలి దగ్గరే ఆగిపోయింది, నాకు డబ్బు ఆఫర్ చేసిన వాళ్ళని మక్కలు ఇరక్కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశాను, వాళ్ళ లిస్ట్ నీకు పంపిస్తాను, అప్పుడు నేను ఎంతకు అమ్ముడుపోయానో మీకు తెలుస్తుంది కౌశికి గారు అని అంటూ ఉంటుంది జేడి. మరి ఎందుకు నా తమ్ముడు హత్య చేశాడు అని లేనిపోని నేరాలని కేసులని వాని మీద పెట్టి ఎందుకు అరెస్ట్ చేశావు, సూరి బ్రతికే ఉన్నాడు, సూరిని నువ్వు
హాస్పిటల్ నుండి తీసుకెళ్ళి నీ కస్టడీలో పెట్టుకొని ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? అయినా సూరి బ్రతికే ఉన్నాడని నువ్వు తీసుకెళ్ళావని నాకెలా తెలిసింది అని నువ్వు ఆలోచిస్తున్నావా? త్రిపాఠి చెప్పాడు. అంతేకాదు ఇప్పుడు సూరి మా ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఇంకా నా తమ్ముడు హత్య చేశాడని అంటావా అని కౌశికి అంటూ ఉండగా, ఇక మీ తమ్ముడు యువరాజ్ తప్పు చేశాడు. మీ తమ్ముని నిజ స్వరూపం మీ ముందు బయటపడ్డప్పుడు మీకు తట్టుకొని నిలబడే ధైర్యం ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ తమ్ముని మరో ముఖాన్ని మీ ముందు బయట పెడతానని నేను మీకు మాటిస్తున్నాను కౌశికి గారు అని జేడి అంటుండగా, ఇక కౌశికి అలాగే నేను కూడా నీకొక మాటిస్తున్నాను. నీ పొగరికి కారణమైన నీ పవర్ని నీ నుండి లాగేసుకుంటాను అని, నీ జాబ్ని నీ నుండి దూరం చేస్తాను అని నేను కూడా నీకు మాటిస్తున్నాను. ఇది నా ఛాలెంజ్ అని కౌశికి జేడీతో అంటుండగా, అలాగేనండి, అయితే యువరాజ్ని నేరస్తునిగా నేను ప్రూవ్ చేస్తాను అని నేను కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను అని అంటుండగా, ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో నేను చూస్తాను అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ఓడిపోయే ఛాలెంజ్ గురించి ఎందుకు ఆలోచించడం, ఇక మీ ఓటమి తథ్యం అని జేడి అంటూ ఉంటుంది. అప్పుడు కౌశికి పోటీ మొదల్లోనే గెలుపోటములు ఎవరివో చెప్పలేము అని అంటూ ఉంటుంది కౌశికి. నేను ఎప్పుడు మీతో పోటీ పడాలని కానీ మీ మీద గెలవాలని కానీ అనుకోలేదు కౌశికి గారు, కానీ ఓడిపోయే పోటీకి మీరే సిద్ధమవుతున్నారు కాబట్టి ఇది నా ఛాలెంజ్ అని అంటూ ఉంటుంది జేడి. ఇక కౌశికి సూరి బెదిరించిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని, ఇక ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, ఆ తర్వాత ఫోకస్ అంతా నీపైనే పెడతాను జేడి అని అనుకుంటూ కోపంగా లోపలికి వచ్చి, పిన్ని, ఆ సూరి బ్రతికే ఉన్నాడు, ఇప్పుడే ఇంటికి వచ్చి వెళ్ళాడు. నేను వాణ్ణి పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ వాడు పారిపోయాడు అని కౌశికి అంటుండగా, పైనుండి మాధురి అంటే, అన్నయ్య ఏ తప్పు చేయలేదన్నట్టే కదా, అన్నయ్య మీద ఏ కేసు ఉండదు కదా, అన్నయ్య ఇంటికి వచ్చేస్తాడు కదా అని అంటుండగా, అవును అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక సురేష్, ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా కౌశికి అని అంటుండగా, అవును, కేదార్ని ఎక్స్పోర్ట్స్ కంపెనీ సీఈఓగా నేను చెయ్యాలి అనుకుంటున్నాను అని అనగానే, నిషి వదినా అని అంటూ ఉంటుంది. ఆగు నిషి, నేను చెప్పేది ఒక్కసారి విను. ఇక యువరాజ్ వచ్చే వరకు ఎక్స్పోర్ట్స్ ఆగవు. అంతేకాకుండా కుటుంబం పరువు నేను పోవాలి అనుకోవట్లేదు కాబట్టి కేదార్ని నేను సీఈఓగా చెయ్యాలి అనుకుంటున్నాను. ఈ ఒక్క నిర్ణయానికైనా నాతో మీరు కలవండి. అంతేకాదు, ఇది బిజినెస్ హెడ్గా నేను తీసుకునే నిర్ణయం. ఎవరు ఎంత అరిచి గోల చేసినా కూడా ఈ నిర్ణయం మారదు. లాయర్కి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పాను. కాసేపట్లో కేదార్ని కంపెనీ సీఈఓగా నేను చేయాలి అనుకుంటున్నాను అని అంటూ తన నిర్ణయాన్ని చెప్పి కోపంగా కౌశికి లోపలికి వెళ్ళిపోగా, ఇక సురేష్ సుధాకర్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా, ఇక వైజయంతి, నిషి, కమలాకర్ లోపలికి వెళ్తారు. అసలు ఏం చేస్తుంది కౌశికి అని వైజయంతి అంటూ ఉండగా, ఇక కమలాకర్ కౌశికి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. ఇక అమ్మి ఫస్ట్ ఫోన్ చేసి యువరాజ్కి విషయం చెప్పు అనగానే, ఇక నిషి యువరాజ్కి కాల్ చేస్తుంది. మీరు ఉన్నట్టుండి ఇంటికి వచ్చేయండి అని నిషి అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. ఇక ఆ సూరి బ్రతికే ఉన్నాడు కాబట్టి అయినా ఏ కేసు ఉండదు. ఇప్పుడు మీరు ఇంటికి రావచ్చు, మీరు ఇంటికి రావాలి, లేదంటే వదిన ఆ కేదార్ని ఎక్స్పోర్ట్స్ కంపెనీ సీఈఓగా చేస్తుంది. లాయర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తున్నాడు అని విషయం చెప్పేస్తుంది నిషి. ఇక యువరాజ్ కోపంగా ఊగిపోతూ, ఏంటి మళ్ళీ అక్క ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుంది అని యువరాజ్ అంటుండగా, మాకు తెలీదు, కానీ మేమేం చెప్పినా వదిన వినట్లేదు. మీరు వస్తేనే కేదార్ కంపెనీ సీఈఓగా చేయడం ఆగుతుంది, లేదంటే లేదు అని అంటుండగా, కమలాకర్ కూడా ఒక్కసారి మన పట్టు చేజారింది అంటే ఇక మనం బ్రతకలేం రా యువరాజ్ అని కమలాకర్ అంటుండగా, అలాగే బాబాయ్ అని అంటూ ఉన్నట్టుండి యువరాజ్ ఇంటికి బయలుదేరుతాడు.
ఇక లాయర్ వచ్చి ఆ డాక్యుమెంట్స్ని తీసుకొస్తాడు. అక్కడ టేబుల్ పైన ఆ డాక్యుమెంట్స్ ఒక పెన్ను పెట్టి సుధాకర్, కౌశికి, కమలాకర్ అక్కడ సోఫాలో కూర్చొని ఉండగా వైజయంతి, నిషి కోపంగా ఉంటారు. ఇక కమలాకర్ కూడా సైలెంట్గా ఉండడంతో కాచిబూచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గోల చేస్తారు అనుకున్న మీ వాళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారేంటి కాచి అని అడుగుతుండగా అదే నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది కాచి. ఇక అప్పుడే ధాత్రి కేదార్లు రూమ్ నుండి బయటికి వస్తూ ఏమైంది అందరూ అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే నిషి కోపంగా అక్కడున్న పేపర్స్ని ధాత్రి పైన విసిరేస్తూ ఇంకేంటి కంపెనీ సీఈఓగా మీ ఆయన్ని చూడాలన్నదే కదా నీ కోరిక, అది నిజం చేస్తున్నావు కదా అని నిషి ధాత్రిని అంటూ ఉండగా ఏంటి నువ్వు చెప్పేది, కేదార్ కంపెనీ సీఈఓ ఏంటి, ఇది నిజమా వదినా అని కౌశికి వైపు చూస్తూ అంటే మామయ్య గారు కేదార్ని కొడుకుగా ఒప్పుకుంటున్నారా, ఇక కేదార్ని దత్తత తీసుకుంటున్నారా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. వైజయంతి యువరాజ్ లేని టైంలో ఆస్తి పైన కన్నేసి యువరాజ్ స్థానంలోకి వచ్చి కంపెనీ సీఈఓగా కావాలి అనుకుంటున్నావు కదా అని వైజయంతి అంటూ ఉండగా లేదు, నాకు ఏ ఆస్తి అవసరం లేదు, కుటుంబం చాలు, మీ అందరి ప్రేమ చాలు, మీ అందరితో నేనుండడం చాలు నాకు అని కేదార్ అంటూ ఉండగా ఇక కమలాకర్ కేదార్ దగ్గరికి వచ్చి నువ్వు కంపెనీ సీఈఓ అయినా కూడా మా కుటుంబంలో కలవలేవు, నిన్ను మా కుటుంబ సభ్యుడిగా మేము ఒప్పుకోము అని అంటూ ఉంటాడు కమలాకర్. ఇక ధాత్రి మళ్ళీ కౌశిక్ని కేదార్ కంపెనీ సీఈఓగా చేయడం ఏంటి వదినా అని అడుగుతూ ఉంటుంది. ఇక నిజంగానే కౌశికి కేదార్ని కంపెనీ సీఈఓగా చేయగలదా, యువరాజ్ వచ్చి అడ్డుకుంటాడా, ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.